ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప ఏది? ఆప్షన్ ఏ షార్క్, ఆప్షన్ బి డాల్ఫిన్, ఆప్షన్ సి క్యాట్ ఫిష్, ఆప్షన్ డి వైట్ షార్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వైట్ షార్క్. వైట్ షార్క్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేపల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది చాలా పెద్దదిగా, వేగంగా ఈత కొడుతుంది మరియు చాలా శక్తివంతమైనది కూడా. ఇవి ప్రధానంగా సముద్రంలోని ఇతర చేపలను, సముద్ర జంతువులను ముఖ్యంగా సీలును ఆహారంగా తీసుకుంటాయి. మనిషిపై దాడులు కూడా చాలా అరుదుగా చేస్తాయి, కానీ అత్యధిక మానవ దాడులు వాటికి సంబంధించే ఉంటాయి. షార్క్, డాల్ఫిన్, క్యాట్ ఫిష్ ప్రమాదకరమైనవి కావు లేదా చాలా తక్కువ ప్రమాదకరమైనవి. కానీ వైట్ షార్క్ ఎక్కువ మానవులపై దాడి చేసినట్టు రికార్డ్ అయితే ఉంది. ఇస్లాం మత సిద్ధాంత మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ ప్రవక్త, ఆప్షన్ బి ఈసా ప్రవక్త, ఆప్షన్ సి ఈసాబ్ ప్రవక్త, ఆప్షన్ డి అయూబ్ ప్రవక్త. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతానికి స్థాపకుడు మరియు ప్రధాన సిద్ధాంత మూలపురుషుడు. ఈయన 7వ శతాబ్దంలో అరేబియా ద్వీపకల్పంలో జన్మించాడు. ఇస్లాం మతం ప్రకారం మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ పంపిన చివరి ప్రవక్తగా భావించబడతారు. ఈసా ప్రవక్త అంటే క్రైస్తవ మతంలో యేసుక్రీస్తుగా భావిస్తారు. వీరు కూడా ఇస్లాంలో ప్రవక్తగా గుర్తించబడతారు. ఈసా ప్రవక్త మరియు అయూబ్ ప్రవక్త ఇస్లాంలో ప్రసిద్ధ ప్రవక్తలు అయిన మత స్థాపకులుగా మాత్రం గుర్తించబడరు. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 20, ఆప్షన్ బి జనవరి 22, ఆప్షన్ సి జనవరి 26, ఆప్షన్ డి జనవరి 28. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జనవరి 26. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం జనవరి 26న జరుపుకుంటారు. ఇది అంతర్జాతీయ కస్టమ్స్ సంస్థ స్థాపన గౌరవార్థం 1953లో మొట్టమొదటిసారి జరుపుకున్నారు. ఈ దినోత్సవం కస్టమ్స్ అధికారులు సేవలను గుర్తించేందుకు మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని మెరుగుపరచడం, భద్రతను పెంపొందించడంలో వారి పాత్రను అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ కూడా నిర్ణయించబడుతుంది. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి రాదు? ఆప్షన్ ఏ క్యాన్సర్, ఆప్షన్ బి గుండె జబ్బు, ఆప్షన్ సి షుగర్, ఆప్షన్ డి కీళ్ల నొప్పి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుండె జబ్బు. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం అనేది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరీ ముఖ్యంగా మన హార్ట్ కి చాలా మేలు చేస్తుంది. ఉపవాసం వల్ల ఫ్యాట్ సెల్స్ తగ్గి బ్లడ్ వెసల్స్ లో ఉన్న ఫ్యాట్ గడ్డకట్టే అవకాశాలు తగ్గుతాయి. ఇది బ్లడ్ ప్రెషర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిన LDLను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ అయిన HDLను పెంచడానికి ఉపకరిస్తుంది. అలాగే మన బాడీ అనేది శుద్ధి అవుతుంది. ఉపవాసం ద్వారా శరీరం సహజంగా టాక్సిన్ ను బయటకు తీసి ఆర్గాన్స్ కు విశ్రాంతిని కలిగిస్తుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, వ్యాధులు కూడా తగ్గుతాయి.
నిరంతర ఉపవాసం శరీర కణజాలాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి ఉపవాసం చేయడం చాలా మంచిది. అలాగే ఉపవాసం చేసేటప్పుడు మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఉపవాసం అనేది చేయకూడదు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉపవాసం అనేది చేయకపోవడమే చాలా మంచిది. ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ ఇది వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి సరిపడే విధంగా ఉండాలి. ఉపవాసం చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది. మనుషులు డిఎన్ఏతో చింపాంజీ డిఎన్ఏ ఎంత శాతం మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ ఏ 98%, ఆప్షన్ బి 88%, ఆప్షన్ సి 65%, ఆప్షన్ డి 28%. Your time starts now. The right answer is option A 98%. మనుషుల డిఎన్ఏ 98% వరకు చింపాంజీల డిఎన్ఏతో ఈక్వల్ గా ఉంటుంది. ఇది మనుషులు మరియు చింపాంజీలు ఒకే సాధారణ అన్సెస్టర్ నుంచి ఉద్భవించారని సూచిస్తుంది. ఇది 98% సమానత్వం, రెండు జాతుల మధ్య సారూప్యతలను చూపిస్తుంది. అయితే మిగతా 2% వ్యత్యాసమే మానవ ప్రత్యేకతకు కారణమవుతుంది. ఏ రంగు బట్టలు ధరిస్తే దోమలు ఎక్కువగా కుడతాయి? ఆప్షన్ ఏ తెలుపు, ఆప్షన్ బి ఎరుపు రంగు, ఆప్షన్ సి ఆకుపచ్చ, ఆప్షన్ డి నలుపు మరియు నీలం. Your time starts now. The right answer is option D నలుపు మరియు నీలం. దోమలు కొన్ని ప్రత్యేకమైన రంగుల పట్ల ఆకర్షితులవుతూ ఉంటాయి. ముఖ్యంగా ముదురు రంగులు వంటి అయిన నలుపు, నీలం, ఎరుపు మరియు ముదురు ఆకుపచ్చ వాటికి ఆకర్షితులవుతూ ఉంటాయి. ఇలాంటి వస్త్రాలు మనం ధరించినట్లయితే అవి మనల్ని కుట్టడానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలాగే ముదురు రంగులు ఎక్కువగా వేడిని తీసుకునే ధోరణిని కలిగి ఉంటాయి. ఇది దోమలను ఆకర్షించగలదు. అంటే ముదురు రంగులు హీట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి దోమలు అనేది కూడా ఆటోమేటిక్ గా వెచ్చగా ఉన్నారు అన్నట్టు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే దోమల కంటి నిర్మాణం ముదురు మరియు ప్రకాశవంతమైన రంగులను సులభంగా గుర్తించేస్తుంది. వాతావరణంలో వెలుతురు తక్కువగా ఉంటే నలుపు లేదా నీలం రంగులు స్పష్టంగా కనిపిస్తాయి వాటికి. అందువలన దోమలు ఎక్కువగా అటువైపుకే చేరుతాయి. కాబట్టి ముదురు రంగు బట్టలు ధరించిన వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. కాబట్టి దోమలు ఎక్కువగా ఉన్న సమయంలో మనం ముదురు రంగు బట్టలు అనేది ధరించకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే డెంగ్యూ దోమలు అవన్నీ ఎక్కువగా తిరుగుతున్న సమయంలో మనం లైట్ గా ఉండే బట్టల్ని ధరిస్తే బాగుంటుంది. ముదురు రంగు బట్టల్ని ఆ టైంలో అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ముదురు రంగు బట్టలు ధరించినట్లయితే మన హ్యాండ్స్ కానీ ఎక్కడైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ మస్కిటోకి సంబంధించిన ఏదైనా లోషన్స్ అనేది మనం అప్లై చేసుకున్నట్లయితే మనల్ని దోమలు కుట్టడానికి ఇష్టపడవు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.